జంధ్యమేదిరా అంటే తప్పు చేస్తున్నావని నీకు తెలుసు. చిన్నప్పటి నుంచి నీకేది కావాలన్నా కాదనలేదు. నీకు నచ్చినట్టే ఉన్నావు. ఏ రోజు ఇది మన సంప్రదాయం, మన ఆచారం, మనం ఇలాగే బ్రతకాలని ఎప్పుడూ నేను చెప్పలేదు. కాలంతోనే కదా అని. కానీ కుటుంబం అనేది అస్తిత్వానికి మూలంరా. నువ్వు దాన్నే వదిలేస్తావు అనుకోలేదు. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతోందని నాకు తెలుసు. వచ్చి నీ భార్యను తీసుకెళ్ళు. అమ్మకి తగ్గగానే నా భార్యను నేను చూసుకోగలను. నీ భార్య నువ్వు తీసుకెళ్ళు. ముందు అనుకున్నదే కదా ఏదో ఒక రోజు డెసిషన్ తీసుకుందామని. అందుకే నేను వెళ్ళిపోతానన్నాను. ఎక్కడికి వెళ్తావు? బెంగళూరు. నువ్వు బెంగళూరు వెళ్ళిపోయినంత మాత్రాన మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సొల్యూషన్ మాత్రం ఏముంది? పెళ్లి చేసుకుందాం. ఎమోషనల్ డెసిషనా? పెళ్లి చేసుకున్నాక బెంగళూరు వెళ్ళు. ఇప్పుడు ఊరు వెళ్ళొస్తున్నాను కదా, అలాగే బెంగళూరు వస్తాను. లేదా నువ్వే ఇక్కడికి రా. ఏదో ఒక రోజు తెలుస్తుంది కదా. ఫైన్, లైఫ్ విల్ అడ్జస్ట్. ఆలోచిద్దాం. ఇప్పుడైతే పడుకో. వాచ్మెన్ వైఫ్ మీ ఇంట్లో పనిచేస్తుందా? ఒకసారి కిందికి రండి. ఇవ్వకూడదనుకుంటేనే ఇచ్చావు. అప్పుడే నూరేళ్ళు నిండిపోయినాయా తల్లి? రాత్రి జరిగింది సార్. ఈ వయసులో నాకు ఇంత కడుపు మంట ఇచ్చావే దేవుడా. అమ్మా ఎక్కడి నుంచో మన్నాను, నువ్వు ఎక్కడికి వచ్చావు? లే లే. నా భార్య సార్. చంపినప్పుడు నీకు భార్య అని తెలీదా? నేను చంపలేదు సార్. అయినా నేనెందుకు చంపుకుంటా సార్? కొట్టినా అదైతే నిజమే, కానీ అట్లా వస్తుందని నేను అనుకోలేదు సార్. ఈ కొట్టడాలేంటో సిఐ గారు వస్తున్నారు, స్టేషన్కి వెళ్ళాక తెలుస్తుంది కదా. చేసిపోయేవే తల్లి. బాడీని మార్చరికి తీసుకెళ్లి వీళ్ళ స్టేషన్కి తీసుకెళ్ళండి. సార్ సార్ ఒక్కసారి నా కూతురు సార్. ఇప్పుడు గుర్తొస్తారా మీ కూతుర్లు? తీసుకెళ్ళండి. పదా
నిన్నటి వరకు నా కళ్ళ ముందు తిరిగిన పచ్చని కుటుంబం సార్. ఇప్పుడు వాడికి ఎన్నోసార్లు చెప్పాను సార్, బలహీనత అన్నా అనేవాడు. మనిషి చాలా మంచోడు సార్, ఏ అలవాటు లేదు, అవి బలహీనత తప్ప. కూతురంటే ప్రాణం సార్, దాన్ని వదిలి ఉండేవాడు కాదు. ఆ పిల్ల కూడా అస్తమాను నాన్న నాన్న అన్న మాట తప్ప అమ్మ అనే మాటే వచ్చేది కాదు. అలాంటిది అమ్మ ఏడుస్తుంటే ఎవరు సార్ రేపే పిల్లకి? వాడు జైలుకి పోతాడు, తల్లి లేదు, అనాథగా. ఎందుకు సార్ ఈ అర్థం లేని జీవితాలు? ఛీ! మాధవ్, ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ బయట దొరకదు, అది మనలోనే వెతుక్కోవాలి. పచ్చని కుటుంబం సార్. ఎవరు సార్ రేపే పిల్లకి? రా. Are you okay? కాసేపు పడుకుంటావా? నీకు నీ కూతురు గుర్తొచ్చింది కదా? నాకు 2 గుర్తొచ్చాయి మాధవ. ఒకటి నీ కూతురు, 2 నా చిన్నతనం. నాన్న గురించి నువ్వు అడిగినా చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది. నేనంటూ ద్వేషించిన మనిషి ఎవరైనా ఉంటే అది ఆయనే. తనకంటూ ఓ భార్య కూతురు ఉన్నారని తెలిసి కూడా మరో అమ్మ ప్రేమలో పడి అమ్మని విడాకులు అడిగారు. అది తట్టుకోలేక అమ్మ పోయింది. పోయినప్పుడు ఎవరి చేతుల్లోనో ఉన్న నన్ను మా అమ్మమ్మ అలాగే తీసుకెళ్ళిపోయింది. ఆ రోజు గుర్తుందా? చివరి క్షణాల్లో ఆవిడ నన్ను క్షమిస్తావా అని అడిగితే నాకు కనీసం మనసు కూడా రాలేదు. కానీ ఇప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను. ఏ తప్పు వల్ల నేను బాధపడ్డానో అదే తప్పు నేను చేస్తున్నాను మాధవ. ఎప్పుడన్నా గిల్టీగా అనిపించినా నీ మీద ఉన్న ఇష్టం దాన్ని కప్పేసేది. కొన్ని రోజులే కదా అనిపించేది. రేపు నీ కూతురు లైఫ్కి మీనింగ్ ఉండదు మాధవ. ఏ తప్పు వల్ల నేను బాధపడ్డానో ఆ తప్పు నా వల్ల జరగకూడదు. ఓ ప్రేమ కథ అయిపోయింది అనుకుందాం. మన వల్ల తప్పు జరగలేదనే ఆనందం మిగిలిపోతుంది. నేను వెళ్ళిపోతాను మాధవ.
చూడాలనిపించి వచ్చా నాన్న. లోపలికి రామ్మా.